మీ అమ్మాయి మీ పాప వచ్చింది, ఆ అమ్మాయి ఏ ర్యాంక్ వస్తుంది తెలుసా మీకు? తెలియదు మేడం. తెలియదు, అది కూడా మీకు తెలీదు. ఆ అమ్మాయి సెకండ్ ర్యాంక్ వస్తుందంట. ఫస్ట్ ర్యాంక్ వస్తే నేను గిఫ్ట్ ఇస్తానన్నాను. ఆ అమ్మాయి నేను ఫస్ట్ ర్యాంక్ వస్తాను ఆంటీ అని చెప్పేసి వెళ్ళింది. అది తెలుసా నీకు? ఏం చదువుకుంటున్నావు? బుక్కులు తీసి అని కాలుతో తన్నేశాడు మేడం. నోట్ బుక్స్ తన్నేశాడు మేడం. ఆ పాప నీ దగ్గర వచ్చి సంతోషంగా ఉండాలి, నీ కొడుకు నీ దగ్గర ఉండాలి. అలాగా నేను చేస్తాను. అప్పుడు ఏం చేస్తావు? అప్పుడు తాగడం మానేస్తావా? మానేస్తా మేడం, మానేస్తా. మొన్న ఎందుకు మేడం, మొన్న 1 వీక్ తర్వాత లైన్ పిలిస్తే పోయినా గంగల మునిగి హనుమాన్లకు చుట్టుముట్టు తిరిగి గుడికాడ తలగొట్టన్నాడు, తొలిస్తాడు. పోయి గంగల మునిగి తలగొట్టి వచ్చినాక చేస్తావు కృష్ణ. అదే చెప్పాను కదా, తాగకుండా ఉంటే బాగానే ఉంటావు. తాగిసిన తర్వాత నీ రూపం బయటకు వస్తాయి. అప్పుడే గుడి చుట్టూరుగా తిరిగి దండ పెట్టిన రానన్నది. రానన్నాక నువ్వు మెడిసిన్ పోయి తాగి ఏమని ఫోన్ చేసి నువ్వు మళ్ళీ మొన్న ఫోన్ చేసినాను. ఫోన్ చేయలే? అడుగు వినిపించి అడుగు. ఆయన ఫోన్ చేసిన కాదు మేడం, మా అల్లుడికి కొడుకు ఫోన్ చేసి ఏం మాట్లాడినాను? ఏం చెప్పినా? రాదు అన్నాను. చూపిస్తా నేను. అడిగిపిస్తా ఫోన్ తోటి ఇంటికి తెచ్చి వినిపించిండు మాకు. ఎవరితోటి మాట్లాడితే వాళ్ళతోటి అనుమానిస్తాడు మేడం. మండల్ కోఆర్డినేటర్ గా జాబ్ చేసి ఒక రోజు గిట్లనే పెళ్లికి పోయేసి వస్తున్నా మేడం. నమస్తే మేడం అన్నాడు. నమస్తే అన్న. ఆడు నీకు నమస్తే ఎందుకు పెట్టిండు అని రోడ్ల మేడం చీరుషి పెట్టాడు, కొట్టిండు మేడం నన్ను. ఇప్పుడు చెప్పు దానికి. నడి రోడ్లో చీరుషి పెట్టాడు, కొట్టిండు. నమస్తే అంటే నమస్తే. ఆడదాన్ని ఎందుకు నువ్వు కొడతావు? అదే నాకు కావాలి. ఎవరితోటి సంబంధం పెట్టుకున్నది నువ్వు చూసావా? దొరకబట్టమని మేడం, దొరకబట్టి మాకు ఇవ్వమని. బిడ్డను ఒకటి దొరకబట్టినావు, తీసుకోబోతారా చంపేయమంటారా అని రాత్రిపూట మొత్తం చాకు పట్టుకుని నాకు ఎంబడిచ్చింది మేడం. బాత్రూమ్ లో పొంటి దాక్కున్నా మేడం నేను. నీకు ఇప్పుడు ఏం కావాలి? న్యాయం. నాకు పెళ్ళం పిల్లలు కావాలి. కావాలి కదా. ఆ అమ్మాయి వద్దంటుంది, ఇప్పుడు ఏం చేద్దాం? తను పోసిన పానం తీసేసుకుంటా. తను నాకు పానం భిక్ష పెట్టింది కదా మేడం, నన్ను ఇంత పోషించి నాకు రక్తం అన్ని చేసి చాకరీ చేసింది కదా బుడ్డ పిల్లలాగా. తను పోసిన పానం ఇంకా నాకెందుకు మళ్ళీ తను లేనప్పుడు? అప్పుడు ఆ బుద్ధి ముందే రావాలి. తాగడం ముందే రావాలి నీకు. తాగేస్తున్నావు కదా, ఆ బాటిల్ పెడతావు కదా పక్కని, ఏ కళ్ళు షాప్కి వెళ్తావు కదా, అప్పుడు నీకు బుద్ధి రావాలి. ఏమ్మా నీకేం కావాలమ్మా? నాకు వద్దు మేడం, ఆయనతోటి బ్రతకడం కన్నా చాలా విరక్తి వచ్చేసి మేడం. ఆయనకు విశ్వాసం లేదు మేడం. ఇక్కడ రాకూడదు మేడం. మేము చెయ్యము. సరే మేడం. విడిపించడం మేము చెయ్యము. డాక్టర్ గారు, లాయర్ గారు వస్తారు, వాళ్ళు మాట్లాడతారు, ఈయన్ని సరిదిద్ది మనం పంపిస్తాం. లేకపోతే ఇలాంటిది ఏదైనా డాన్స్ చేస్తే దానికి తగినట్టు మనం నేర్పిస్తాం ఆ అమ్మాయికి. సరే మేడం. రండి డాక్టర్ గారు, లాయర్ గారు రండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.